నమస్తే నేను చందు వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ ఐ బొమ్మని మూసేశారు సరే ఇతర బొమ్మల సంగతి ఏంటి దేశంలో ఇంకా ఎన్నో పైరసీ వెబ్సైట్లు ఉన్నాయి కదా ఒక్కో ఐ బొమ్మని మూస్తే పైరసీ ఆగినట్టేనా గుట్టి చప్పుడు కాకుండా కూడా పైరసీ చేస్తున్న వారి సంగతి ఏంటి ఐ బొమ్మ కేసులో హవాలా యాంగిల్ ఉందా బెట్టింగ్ వ్యవహారం అంతర్లీనంగా ఉందా అసలు ఓ విశాఖ వ్యక్తి సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఇమ్మంది రవి ఇంతటి పైరసీ సామ్రాజ్యాన్ని ఎలా ఏర్పాటు చేశాడు సినిమా రంగానికి పైరసీ చాలా పెద్ద సమస్య కోట్లు పెట్టి తీసిన సినిమాను రిలీజ్ అయిన గంటల్లోనే వెబ్సైట్లో ప్రత్యక్షం అవుతున్నటువంటి పరిస్థితి దీంతో సినిమా ఇండస్ట్రీ వేల కోట్లను కోల్పోవాల్సి వస్తోంది తాజాగా ఐ బొమ్మ గుట్టురట్టయింది దాన్ని నిర్వహించే ఇమ్మంది రవి అనేటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు కేవలం ఒక్క వ్యక్తి వల్లే వందల కోట్ల నష్టం వాటిల్లిందని సినిమా ఇండస్ట్రీ చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ఐ బొమ్మ ఈ విషయంలో మొదటిది కాదు దేశంలో చాలా కాలం నుంచి సినిమా పైరసీ జరుగుతోంది మూవీ రూల్స్ తమిళ్ రాకర్స్ పైరట్ బే జియో రాకర్స్ లాంటి వెబ్సైట్లు చాలా కాలంగా సినిమా పైరసీని చేస్తున్నాయి ఇప్పటికే అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి ఐ బొమ్మ కేవలం 2019లో ఏర్పడింది ఐ బొమ్మ కంటే మూవీ రూల్స్ పైరట్ బే తమిళ్ రాకర్స్ లాంటి పైరసీ వెబ్సైట్లు చాలా పెద్దవి వీటి నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా ఉంది ఐ బొమ్మలో ఎక్కువగా తెలుగు సినిమాలే ఉంటే పైరట్ బే మూవీ రూల్స్లో మాత్రం ప్రపంచ సినిమాలు అందుబాటులో ఉంటాయి ఒక్క ఇమ్మంది రవి వల్లే వేల కోట్ల నష్టం వాటిల్లితే మిగతా అంతర్జాతీయ వెబ్సైట్ల నుంచి ఎంత నష్టం వాటిల్లిందో అంచనాలకు కూడా అందదు ముందుగా ఐ బొమ్మ సంగతి చూద్దాం ఇమ్మంది రవి ఈ దారిలోకి ఎలా వచ్చాడో చూద్దాం ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది కొన్నిసార్లు ఆ ప్రతిచర్య ఒక సామ్రాజ్యాన్ని సృష్టిస్తోంది ఐ బొమ్మ కథ కూడా అలాంటిది ఇది డబ్బు కోసం మొదలైన కథ కాదు తనను తక్కువ అంచనా వేసిన సమాజంపై తన సామర్థ్యాన్ని వెక్కిరించిన వారిపై ఒక వ్యక్తి సాగించిన డిజిటల్ ప్రతీకార చర్య తనకున్న ఏకైక ఆయుధం టెక్నాలజీ తనకున్న ఏకైక లక్ష్యం తనేంటో నిరూపించుకోవడం ఈ క్రమంలో అతను ఎంచుకున్న మార్గం నేరం తనను తాను ఒక డిజిటల్ రాబిన్ హుడ్గా భావించుకున్నాడు నిర్మాతలకు నష్టం కలిగించడం అతని ఉద్దేశం కాదని కేవలం సామాన్యుడికి వినోదాన్ని ఉచితంగా అందించడమే తన లక్ష్యమని నమ్మాడు ఆ నమ్మకమే అతన్ని వందల కోట్ల సైబర్ సామ్రాజ్యానికి అధిపత్యం చేసింది ఐ బొమ్మ కేవలం ఒక వెబ్సైట్ కాదు అదొక పక్కా వ్యాపార ప్రణాళిక యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అనవసరమైన యాడ్స్ లేకుండా హెచ్డి క్వాలిటీ ప్రింట్లు ఇలా ఎన్నెన్నో ఇవన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి అతి తక్కువ కాలంలోనే ఐ బొమ్మ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో ఒక భాగమైపోయింది కానీ ఈ ఉచిత సేవ వెనుక ఒక భారీ సైబర్ నేరం దాగి ఉందని ఎవరూ ఊహించలేకపోయారు ఇమ్మంది రవి ఈ నేరంలో ఒంటరి కాదు అతనితో పాటు మరో ఇద్దరు కీలక భాగస్వాములు ఉన్నారని ఒకరు వెబ్సైట్ డిజైనింగ్ మరొకరు సర్వర్ల నిర్వహణ చూసుకునేవారని పోలీసులు గుర్తించారు వారిని ఇప్పటికే అరెస్ట్ చేశారు కూడా ఇక వాళ్ళు చెప్పిన సమాచారం విని పోలీసులు అవాక్కయ్యారు ఊహకు అందని సైబర్ సామ్రాజ్యపు తేనెతుట్టను కదిలించాలని డిసైడ్ అయ్యారు ఇమ్మంది రవి వీక్నెస్ని గుర్తించి దాన్నే ఎరగా వేశారు సైబర్ సామ్రాజ్యాన్ని ఏలిన ఇమ్మంది రవి పోలీసులు విసిరిన వలలో చాలా సులభంగా చిక్కుకుపోయాడు ఎస్ మామూలు వెబ్సైట్ మెయింటైన్ చేయాలంటేనే ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు అవసరం అవుతారు అలాంటిది ఐ బొమ్మ లాంటి పైరసీ వెబ్సైట్ను నడపాలంటే చాలామంది నిపుణులు తప్పకుండా అవసరం ఐ బొమ్మకు రోజు 1 కోటి మంది చూస్తారు 1 కోటి మంది ట్రాఫిక్ను సైట్ డౌన్ కాకుండా చూసుకోవడం అంటే అది మామూలు విషయం కానే కాదు ఐ బొమ్మకు విదేశీ సర్వర్ వ్యవస్థ కూడా ఉంది దీనికి డొమైన్ మార్పులను చేయాలి కంటెంట్ అప్లోడ్ చేయాలి కొత్త సినిమా రిలీజ్ కాగానే కాపీ తీసి అప్లోడ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి ట్రాఫిక్ వల్ల సైట్ బ్లాక్ అయితే కొత్త డొమైన్లకి మైగ్రేట్ చేయాలి క్రిప్టో విదేశీ అకౌంట్లను రన్ చేయాలి అంతేకాకుండా మార్కెటింగ్ టెలిగ్రామ్ ఛానల్స్ను ఆపరేట్ చేయాలి ఇలా చెప్తూ పోతే చెరువంత విషయం ఉంది ఇదిలా ఉంటే అందరి మధ్యలో మెదిలే ప్రశ్న ఒక్కటే అమెజాన్ నెట్ఫ్లిక్స్ వంటి వందల కోట్ల డాలర్ల కంపెనీలు తమ కంటెంట్ను కాపాడుకోవడానికి డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ అంటే డిఆర్ఎం అనేటువంటి అత్యాధునిక టెక్నాలజీని వాడతాయి అలాంటిది సినిమా రిలీజ్ అయిన గంటల్లోనే ఐ బొమ్మలోకి ఎలా వచ్చేది విచారణలో కొన్ని షాకింగ్ నిజాలు బయటపడినట్టు తెలుస్తోంది ఇమ్మంది రవి నేరుగా ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేయలేదట
అది దాదాపు అసాధ్యమని కూడా చెప్తున్నారు. అతను అంతకంటే తెలివైన మార్గాన్ని ఎంచుకున్నాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇందుకోసం రవి ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను కూడా అభివృద్ధి చేశాడట. ఈ సాఫ్ట్వేర్ ఓటీటీ ప్లాట్ఫామ్ల డిఆర్ఎం ప్రొటెక్షన్ను బైపాస్ చేస్తుందట. తొలుత తాను ఒక యూజర్ లాగా లాగిన్ అయ్యి ఆ కంటెంట్ ప్లే అవుతున్నప్పుడు దాన్ని తన సాఫ్ట్వేర్ ద్వారా స్క్రీన్ రికార్డ్ చేసి అత్యంత వేగంగా ఎన్కోడ్ చేసి తన సర్వర్లలోకి అప్లోడ్ చేసేవాడని పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం ప్రక్రియ ఆటోమేటెడ్, అందుకే గంటల వ్యవధిలోనే ప్రింట్ వచ్చేసేదట. ఈ సర్వర్లను అతను కరేబియన్ దేశాల్లో ఫేక్ పేర్లతో మెయింటైన్ చేసేవాడట. దీనివల్ల పోలీసుకు అతన్ని వాళ్ళంతా కూడా ఎంత ప్రయత్నించినా పట్టుకోలేకపోయారని తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఉచితంగా సినిమా చూపించే వెబ్సైట్కు 100 కోట్ల వ్యాపారం ఎలా సాధ్యమైంది? ఇదే కదా మీ అందరి మధ్యలో మెదిలేది. ఇక్కడే ఉంది అసలు కథ. ఇది కేవలం పైరసీ కాదు, ఇదొక పక్కా మనీ లాండరింగ్ స్కామ్. అందుకే ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయిందనే చెప్పాలి. పోలీసుల ప్రాథమిక విచారణలో ఇమ్మంది రవి 3 మార్గాల్లో డబ్బు సంపాదించినట్లు గుర్తించారు. 3 మార్గాలు. అందులో మొదటిది ప్రకటనలు, యాడ్స్. తన వెబ్సైట్లో పాపప్ యాడ్స్, బెట్టింగ్ యాప్స్, పోర్న్ సైట్ల ప్రకటనల ద్వారా కోట్లలో సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ఈ డబ్బును నేరుగా తన అకౌంట్లలో కాకుండా క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, ఎథేరియం రూపంలోకి మార్చేవాడని, దీనివల్ల ఆ డబ్బును ట్రేస్ చేయడం చాలా కష్టమైందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇక ఆ క్రిప్టో కరెన్సీని అంతర్జాతీయ ఎక్స్చేంజ్లలో అమ్మి ఆ డబ్బును హవాలా ఏజెంట్ల ద్వారా సొమ్ము చేసుకునేవాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు కూడా వచ్చారు. ఎస్, ఈ ఆర్థిక లావాదేవీలే ఇమ్మంది రవి పతనానికి కారణమయ్యాయి. మొత్తానికి ఐబొమ్మకు సంబంధించినటువంటి బాస్ అరెస్ట్ అయ్యాడు. ఐబొమ్మ మూతపడింది, కానీ పైరసీ ఆగిందా? ఐబొమ్మ స్థానంలో మరో 10 వెబ్సైట్లు పుట్టుకొస్తాయి. ఇది ఒక వ్యక్తితో ముగిసే కథ కానే కాదు, ఇది ఒక వ్యవస్థాగత సమస్య. ఇమ్మంది రవి కథ మనకు అనేక సవాళ్లను విసురుతోంది. మన సైబర్ చట్టాలు అంతర్జాతీయ నేరగాళ్లను పట్టుకోవడానికి సరిపోతున్నాయా? సినిమా టికెట్ల ధరలు, ఓటీటీ సబ్స్క్రిప్షన్ల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకపోవడం పైరసీకి ఆజ్యం పోస్తోందా? పైరసీని ఒక నేరంగా కాకుండా ఒక సౌకర్యంగా చూసే మనస్తత్వం ప్రజల్లో అసలు ఎందుకు పెరుగుతోంది? ఇమ్మంది రవి కథ ఒక హెచ్చరిక. టెక్నాలజీ 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. దాన్ని మంచికి వాడితే అద్భుతాలు సృష్టించవచ్చు, చెడుకు వాడితే ఇలాంటి సైబర్ సామ్రాజ్యాలు నిర్మించవచ్చు. ఇదే రవి కథలోని సారాంశం. రైట్, ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ నటుడు కొట్టే మల్లికార్జున్ సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, అసలు ఐబొమ్మ వ్యవహారాన్ని ఎలా చూడాలంటారు? ఇండస్ట్రీ మీద దీని ప్రభావం ఎలా ఉంది? ముందుగా మీకు నమస్కారం. దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ముందుగా ప్రైమ్ నైన్ న్యూస్ వీక్షకులకు అలాగే మీకు గుడ్ ఈవినింగ్ చందు గారు. నిజం చెప్పాలంటే ఇది ఐబొమ్మ రవి అరెస్ట్ వాస్తవంగా సోషల్ మీడియాలో అతనికి మద్దతు జరుగుతుంది అవి ఇవని చెప్పి చాలా మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కావచ్చు, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాటి అతనికి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అది పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ ఐబొమ్మ రవి అనే పర్సన్ నిజం చెప్పాలంటే ఎస్ఎస్ రాజమౌళి గారు చెప్పినట్లు కావచ్చు, చిరంజీవి గారు చెప్పినట్లు కావచ్చు, అదేవిధంగా టిపి సజ్జనార్ గారు చెప్పినట్లు ఇతని సంఘ సేవ చేయట్లేదు. సో చాలా మంది ఏమనుకుంటారంటే, సో సినిమాని అంటే ఒక విడుదలకు అవ్వకముందు సినిమాను ముందుగానే దాన్ని పైరసీ చేయడము, లేదంటే విడుదలైన తర్వాత దాన్ని పైరసీ చేసి వెబ్సైట్లలో పెట్టడము, దీని ద్వారా మూవీస్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా నిర్మాతలకు, ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వర్కర్స్ చాలా మందికి ఆర్థిక నష్టం కొన్ని 100 కోట్లు, లక్షల కోట్లు రావడంతో పాటు చాలా మూవీని డౌన్లోడ్ చేశాడు, పైరసీ చేయడం ద్వారా ఎంతో మందికి పేద మధ్య తరగతి వర్గాల తరఫున ఇతను ఏదో చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. అది ఒక 1 సైడ్ కాయిన్. చాలా మంది ఈ పైరసీ అంటే జస్ట్ మూవీ చూస్తాము, ఎంటర్టైన్ అవుతాము, ఎంజాయ్మెంట్ చేస్తామని మాత్రమే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దానికి మించి రెండో సైడ్ కాయిన్ ఏదుందంటే చాలా మంది అంటే బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, కామన్ మ్యాన్స్ కావచ్చు, అదే విధంగా వెల్ సెటిల్డ్ పర్సన్స్, హై వైఫై లగ్జరీ పర్సన్స్ కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్స్ కావచ్చు, లేదంటే బిజినెస్ పర్సన్స్ కావచ్చు, వీళ్ళందరికి సంబంధించినటువంటి ఏదైతే డేటా ఉందో ఆ డేటా కంపల్సరీ చోరీ అవుతుంది. తద్వారా సైబర్ క్రైమ్స్ జరుగుతాయి.
ఆ వాటితో పాటు సమాజంలో ఒక రకమైనటువంటి ఆ, ఆ, సంఘ విద్రోహ శక్తులు కూడా పెరుగుతాయి. లైక్ అంటే హవాలా ట్రాపింగ్ కావచ్చు, ట్రేడ్ ద్వారా. అదే విధంగా మనం చూస్తున్నాం, ఐబొమ్మ రవి తన వెబ్సైట్స్ లో క్రిప్టో కరెన్సీ ద్వారా కావచ్చు, బిట్ కాయిన్స్ ద్వారా తనకు వచ్చినటువంటి మనీని డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా ఇంటర్నేషనల్ ట్రేడ్ కి సప్లై చేయించడం కావచ్చు. అదే విధంగా ఇంకొకటి, ఇక్కడ సినిమా మాత్రమే డౌన్లోడ్ అవ్వట్లేదు, వీటి ద్వారా బెట్టింగ్ యాప్స్ ను కూడా ప్రమోట్ చేస్తున్నారు. కొన్ని కొన్ని చోట్ల పోర్న్ సైట్స్ ని కూడా, పోర్నోగ్రఫీని కూడా వీళ్ళు చేయడము. చాలా మంది ముఖ్యంగా యూత్ మీద ఇది ఒక సైడ్ ఎఫెక్ట్స్ పడుతుంది. ఇక్కడ స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకున్నాను చందు గారు, మీడియా ముఖంగా. సినిమా ఇండస్ట్రీ ఈ రోజు ఆ, ఒకప్పుడు ఎక్కడో ఉండేది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ మన బాహుబలి 1, బాహుబలి 2 ద్వారా కావచ్చు, మల్లికార్జున్ త్రిబుల్ ఆర్ మల్లికార్జున్ ద్వారా కావచ్చు, ఒకటి పుష్ప ఒకటి చెప్పండి ఒకటి చెప్పండి ప్రజలు అంటే కామెంట్లు మనం పరిశీలిస్తున్నప్పుడు ఇమంది రవికి అరెస్ట్కి సంబంధించి కూడా అంటే ఆయనకే సపోర్ట్గా ఆయన ఇది ఒక దేవుళ్ళ కూడా చూస్తున్నారు. సో మధ్యతరగతి ప్రజలు వాళ్ళందరికీ వేలు వేలు పెట్టి సినిమాలు అవి చూడలేరు, అలాంటి వాళ్ళకి ఫ్రీగా వస్తుందని. కానీ ఈయన ప్రమోట్ చేసినటువంటి ఇంత డబ్బులు, ఇన్ని వేల కోట్ల డబ్బులు ఎలా సంపాదించారు, కోట్లాది రూపాయలు అంటే ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇతర పాన్ సైట్స్ నుంచి అవి ప్రమోట్ చేసి యాడ్ల రూపంలో సంపాదించారు. ఇది ప్రజలకు తెలియట్లేదు. చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా చనిపోయారు. ప్రజలకి ఏం తెలియాలి, దీనికి సంబంధించి కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక సినీ ఇండస్ట్రీ నుంచి? ఎస్, ప్రజలు కేవలము సినిమా రేట్లు పెరిగాయి, సినిమా రేట్లు తగ్గిస్తే మేము వినోదాన్ని, ఎంటర్టైన్మెంట్ ని ఖచ్చితంగా పాలు పంచుకుంటామని చెప్పి వాళ్ళ అభిప్రాయం. తప్పకుండా వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ, సో ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ కావచ్చు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి టీమ్స్ ఖచ్చితంగా దానికి సంబంధించి భవిష్యత్తుగా చర్యలు తీసుకుంటాయి. ఇక్కడ ఏంటంటే సినిమా కేవలం పైరసీ మాత్రమే అవ్వట్లేదు. ఇక్కడ కామన్ మ్యాన్ టు సెలబ్రిటీ వరకు డేటా చోరీ అవుతుంది, సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి, సమాజంలో సంఘ విద్రోహ శక్తులు వస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒకప్పుడు యుద్ధం అంటే బహిరంగంగా కాకుండా ప్రత్యక్షంగా జరిగేది. ఇప్పుడు ఆన్లైన్ అంటే టెక్నాలజీ ద్వారా, సైబర్ క్రైమ్స్ ద్వారా కావచ్చు, బయోటెక్నాలజీ ద్వారా కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ ద్వారా కావచ్చు, డేటా చోరీ వల్లనే ఇప్పుడు ఆ, స- ఇతర దేశాలకి మనకి మధ్య కావచ్చు, లేదంటే సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి చోటికి కూడా డేటా, టెక్నికల్ ఇష్యూస్ మిస్యూజ్ అవుతుంది. ఇది ప్రజలందరూ గమనించాలి. కేవలం ఇది ఐబొమ్మ రవి అనే ఒక పర్సన్ సంబంధించినటువంటి ఇష్యూ కాదు, ఇది దేశం యావత్తు ఈ రోజు భారతదేశానికి సంబంధించిన ఒక అంశంగా కూడా పరిగణించాలి. ఇది ఎందుకంటే సైబర్ క్రైమ్ అనేది ఈ రోజు కేవలం సినిమా ఇండస్ట్రీ మీదనే జరిగించవచ్చు. సో రేపొద్దున వ్యక్తుల మీద జరుగుతుంది, లేదంటే ఇతర సంస్థల మీద కూడా జరుగుతుంది. ఇప్పుడు సాక్షాత్తు సజ్జనార్ గారు స్పష్టంగా చెప్పారు, ఇది లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా ఇందులో చొరవ చూపించుకొని చట్టం ఎవ్వరికి చుట్టం కాదు, చట్టాన్ని ఛాలెంజ్ చేసినటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు మేము కఠినంగా పట్టుకోవడం జరిగింది, శిక్షిస్తాము. అదే విధంగా చట్టంలో ఎటువంటి లొసుగులు లేకుండా, ఆ డేటా మిస్ చోరీ కాకుండా, అంటే రేపొద్దున ప్రజలకు కూడా, సామాన్యులకు కూడా భద్రత కల్పిస్తామని ప్రజలకు ఈ రోజు ఒక భద్రత, ఒక భరోసా కల్పించారు సజ్జనార్ గారు. నిజంగా సజ్జనార్ గారిని అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో బెట్టింగ్ యాప్స్ ద్వారా నా అన్వేషణతో పాటు సజ్జనార్ గారు పనిచేసినటువంటి తీరును కూడా. రైట్ మల్లికార్జున్ గారు, థ్యాంక్ యూ. సో మొత్తం మీద భారతదేశంలో పైరసీ సైట్లు ఎన్నో ఉన్నప్పటికీ కూడా వాటిలో ఏది కూడా ఐబొమ్మ సాధించిన వ్యూవర్షిప్ను వేరే ఇతర సైట్లు అందుకోలేకపోయింది. రోజుకు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు పేజీ వ్యూస్ వచ్చే, కోటి వరకు కూడా వ్యూస్ వచ్చేవని చెప్పి ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు సోషల్ మీడియాలో వైరల్ బ్రాండింగ్గా మారింది. ఇవన్నీ కలిసి ఐబొమ్మను ఒక విపరీతమైన డిజిటల్ ఫినామినాగా మార్చేశాయి. ఈ స్థాయి వ్యూవర్షిప్ ఏ అనధికార స్ట్రీమింగ్ సైట్కు కూడా సాధారణంగా రాదు. ఐబొమ్మకు ఎందుకంత డిమాండ్ ఏర్పడిందంటే అందుకు కారణం మిగతా వాళ్ళ ఫెయిల్యూర్ అని చెప్పాలి. తెలుగులో ఓటీటీలు మొదలైనప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఎక్కువ డేటా ఖర్చు కావడం, యాప్స్ హ్యాంగ్ అవ్వడం, సినిమా లోడ్ కావడానికి చాలా సమయం పట్టడం, నెలవారీ సబ్స్క్రిప్షన్ల ఖర్చులు కూడా ఎక్కువగా ఉండడం లాంటివి ప్రేక్షకులకు బాగా చిరాకు తెప్పించాయి. వీటన్నిటినీ రవి క్యాచ్ చేశాడు. ప్రాబ్లమ్ సాల్వింగ్. ఐబొమ్మ మాత్రం వీటన్నిటినీ సాల్వ్ చేసింది. ఒక పైరసీ వెబ్సైట్గా అవతరించి పైగా రిలీజ్ అయిన రోజే క్వాలిటీ ప్రింట్ను అందించింది. తక్కువ డేటాతో ఎక్కువ సినిమాలను చూసేందుకు వీలు కల్పించింది. మొబైళ్లలో కూడా హై క్వాలిటీ సినిమాలు బఫరింగ్ లేకుండా చూశారు వీక్షకులు. దీంతో ఐబొమ్మ హైలైట్ అయింది. అంతేకాకుండా వేలాది టెలిగ్రామ్ గ్రూపులు, మిర్రర్ లింకులు, సోషల్ మీడియా షేరింగ్స్తో పాటు ఎలాంటి యాడ్స్ లేకుండా విసిగించకుండా ప్రజలకు దగ్గరైంది ఐబొమ్మ.
పోలీసులు సైట్లను బ్లాక్ చేసిన వెంటనే మరో కొత్త డొమైన్తో సైట్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. టార్గెటెడ్ ఆడియన్స్ పైనే గురిపెట్టింది. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు కూడా ఐ బొమ్మకు ఫిదా అయ్యారు. ఎస్, కోట్లు పెట్టే సినిమా తీసేవారు ఒకరైతే పైసా పెట్టుబడి లేకుండా వాటిని దొంగిలించేసి కోట్లు గడించేవారు మరొకరు. నష్టపోయేది ఒకరైతే ఆకస్మిక లాభం గడించేవారు మరొకరు. మొన్న మధ్య తండేల్ అనేటువంటి సినిమా అంతా పూర్తయ్యాక ఎడిటింగ్ టైంలో ప్రింట్ కొట్టేసి వెబ్సైట్లో పెట్టేశాడు ఓ దుండగుడు. అతనిపై కూడా ఫిర్యాదులు, అరెస్టులు జరిగిపోయాయి. అంతేకాదు షూటింగ్ స్పాట్లో కొన్ని సీన్లు, మేకింగ్ వీడియోలు తస్కరించి వాటిని సోషల్ మీడియాలో పెట్టి వ్యూస్ కొట్టేసిన గనులు కూడా ఉన్నారు. అంతెందుకు, నిన్నటికి నిన్న రాజమౌళి, మహేష్ బాబు సినిమా టైటిల్ ప్రకటన సందర్భంగా రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన అతిపెద్ద స్క్రీన్లో విజువల్ టెస్టింగ్ జరుగుతుంటే ఎవరో డ్రోన్ ద్వారా కొన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారని దర్శకుడు రాజమౌళి ఆవేదన వ్యక్తం చేయడం కూడా మనం విన్నాం, చూసాం. దీన్ని బట్టి పైరసీ కోసం ఎందరో ఎన్నో మార్గాలు ఎంచుకుంటున్నారని అర్థమవుతోంది. పైరసీ పోవాలంటే బయటి దొంగలే కాదు, ఇంటి దొంగలను కూడా కట్టడి చేయాలనే మాట వినిపిస్తోంది. అంతెందుకు, ఇటీవలి కాలంలో సినీ అభిమానుల టేస్ట్ మారింది. థియేటర్లోనే డిటిఎస్ సౌండ్తో సినిమాలు చూడాలనే తపన పెరిగింది. అలా బయటికెళ్ళి థియేటర్లో కూర్చుని సినిమా చూడాలన్న ధ్యాస పెరిగింది. అంతేకాదు సినిమా స్కోప్, ఫుల్ స్కోప్, సౌండ్ ఎఫెక్ట్, 3D ఎఫెక్ట్ లాంటివి రావడంతో థియేటర్లో నిండుతున్నాయి. టికెట్లు అమ్ముడుపోతున్నాయి. సరిగ్గా చెప్పాలంటే ఈ ట్రెండ్ కూడా పైరసీకి చెక్ పెట్టిందనే చెప్పాలి. లేకపోతే పైరసీ సామ్రాజ్యం మరింత విస్తరించేది. పైరసీదారుల ఆగడాలు మరింత పెరిగిపోయేవి. ఎక్కడో మారుమూల ప్రాంతాల వారు, గ్రామాల ప్రజలు తమ సెల్ ఫోన్లలో పైరసీ సినిమాలు చూడొచ్చు, కానీ సిటీలు, టౌన్లలో మాత్రం థియేటర్లలో సినిమాలే బాగా ఆడుతున్నాయనే చెప్పాలి. ఈ పైరసీ అనేది కొంతకాలంగా ఒక వ్యసనంగా మారింది. అవకాశం వచ్చినప్పుడే పైరసీ సామ్రాజ్యం విస్తరింపజేసి కోట్లు గడించిన ఐ బొమ్మ లాంటి వ్యవస్థ దాదాపు ఇప్పుడు బంద్ అయిపోయింది. ఇది చూసి ఇతర వ్యవస్థలు కాస్త వెనక్కి తగ్గుతాయి. ఇది కూడా కొంతవరకు సినీ పరిశ్రమకు మంచి పరిణామం అనే చెప్పాలి. ఇక పైరసీని పూర్తిగా రూపుమాపడం కుదురుతుందా అంటే కాదనే సమాధానాలే వినపడుతున్నాయి. ఎందుకంటే వీటి సర్వర్లు విదేశాల్లో ఉంటాయి. నెదర్లాండ్, రష్యా, రొమానియా, సింగపూర్ లాంటి దేశాల్లో సర్వర్లు ఉన్నాయి. వీటిని భారత చట్టాలు ఏమీ చేయలేవు. టెలిగ్రామ్లో లింకులను కూడా డిలీట్ చేయడం కష్టం. వేల గ్రూపులు ఒకేసారి పనిచేస్తాయి. ఒక సైట్ను బ్లాక్ చేస్తే వెంటనే మరొక సైట్ క్షణాల్లో పుట్టుకొస్తుంది. ఐ బొమ్మ తర్వాత కూడా పైరసీ ఉంటుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే ఇదే నిజం కాబట్టి. ముఖ్యంగా సైబర్ చట్టాలను మెరుగుపరిస్తే తప్ప విదేశాలలో ఉన్నటువంటి సర్వర్లను కట్టడి చేయలేం. పైరసీ అనేది సినీ పరిశ్రమను మోకాళ్లపై కూర్చోబెట్టిన అతిపెద్ద శత్రువు. పైరసీ అనేది సినీ పరిశ్రమకు అతిపెద్ద శత్రువు. ఒక సినిమా థియేటర్లలో విడుదలయ్యే రోజే డిజిటల్ రూపంలో బయటకు వస్తుంది. దీనివల్ల వందల కోట్ల నష్టం జరుగుతోంది. భారత్లో ప్రతి సంవత్సరం కనీసం 20,000 కోట్ల రూపాయల వరకు నష్టం జరుగుతోందని ఓ అంచనా. కొన్ని సంవత్సరాల్లో ఇది విపరీతంగా పెరిగి 25,000 కోట్ల రూపాయల మార్కును దాటొచ్చట. ఈ లెక్కలో టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ అన్ని పరిశ్రమలు ఉన్నాయి. అయితే ఇక పైరసీ వల్ల నష్టపోయేది సినిమా రంగమే అయినా పెద్ద పెద్ద సినిమాలు, గ్రాఫిక్స్ ఉన్న సినిమాలకు కూడా ఈ ఎఫెక్ట్ అంతగా ఉంటుందనే చెప్పాలి. ఇలాంటి సినిమాలను థియేటర్లోనే చూడాలనుకునే ఫ్యాషన్ ఇటీవల పెరిగింది. అందువల్ల గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, 3D సినిమాలకు పెద్దగా ప్రమాదం లేదు. కాకపోతే చిన్న సినిమాలు, లో బడ్జెట్ సినిమాలు మాత్రం పైరసీకి గురైతే దానివల్ల ఆ ప్రొడ్యూసర్లు తీవ్రంగా నష్టపోతారు. ఎందుకంటే చిన్న సినిమాలు ఎక్కడైనా చూడొచ్చనే భావన ప్రేక్షకుల్లో ఉంది కాబట్టి. వాస్తవానికి ఈ భావన కూడా సరికాదు. సినిమా ఏదైనా కళారూపమే. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆదరిస్తేనే సినిమా పరిశ్రమ నిలబడుతుంది. ఈ ఐ బొమ్మ దెబ్బ అన్ని పైరసీ సైట్లకు తగలాలి. సినిమా దొంగలు ఇక తమ దుకాణం కట్టేయాలి. చిత్ర పరిశ్రమ నిలబడాలని మనందరం కూడా కోరుకుందాం.
ఇది ఐబొమ్మకి సంబంధించిన స్పెషల్ స్టోరీ. ఇక మరో అంశం చూద్దాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్లో మాస్టర్ మైండ్, జగన్ వెంట ఉన్నటువంటి నేత, జగన్ లెక్కలన్నీ సరిపెట్టిన వ్యక్తి. అందుకేనేమో కోట్లాది రూపాయల లావాదేవీ